నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. అమరావతికి 2 లక్షల కోట్ల ఆదాయం అట. ఆ లెక్కలు ప్రూఫ్స్తో సహా అనాలిసిస్ చేసింది ఒక ఆవిడ. అది నిజమా కాదా, 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందా రాదా అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు చింతా రాజశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. అమరావతికి 2 లక్షల కోట్ల ఆదాయం అంటూ ఒక ఆవిడ అనాలిసిస్ చేసి ప్రూఫ్తో సహా బయట పెడతా అని చెప్పేసి ఒక వీడియో చేసింది. అది ఎంతవరకు నిజంగా 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందా? సరే, నేను చూసాను ఆ వీడియో. రేణుకా జెట్టి అనే ఒక ఆవిడ ఈ మధ్య చాలా ఫేమస్ అయింది. బిఆర్ నాయుడు ఉదంతం మీద ఎవరు ఆమె మీద తప్పుడు సమాచారం పెడితే ఆయన మీద కేసు పెట్టి చాలా వెలుగులోకి వచ్చారు. సో జెట్టి రేణుకా అనే ఆమె ఆ వీడియో పోస్ట్ చేశారు, మీరు చెప్తున్న వీడియో. సో ఆ వీడియో యాజ్ ఇట్ ఈస్ ప్లే చేస్తూ మనము ఆ వీడియోలో ఆమె ఏం చెప్పింది, దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. ఓకేనా? అమరావతి డెవలప్మెంట్ పై వందల రకాల ప్రచారాలు, అందులో ఒకటి అమరావతి కోసం 1000 కోట్లు ఖర్చు చేస్తున్నారు అని. సో నేను కూడా దీనిపైన కొంత అనాలిసిస్ చేశాను. అసలు రాజధాని అమరావతికి అయ్యే ఖర్చు ఎంతో ఓసారి చూద్దాం. ప్రభుత్వం దగ్గర ఉన్నది 50,000 ఎకరాలు. ఫస్ట్ ఆఫ్ ఈ అమ్మాయి అనాలిసిస్ ఏదో చేసిందంట. అనాలిసిస్ ఏంటో చూద్దాం. ప్రభుత్వం దగ్గర ఉన్నది 50,000 ఎకరాలు అనేది తప్పు. 50,000 ఎకరాల భూమి అది తప్పు. ఎందుకంటే మొదటి విడత భూసేకరణ ఎంత 35,000 ఎకరాలు, 35,000 ఎకరాలు అనుకుందాం. సో అది ఫాల్స్. ప్రభుత్వం దగ్గర ఉన్నది 35,000 ఎకరాలు. ఫస్ట్ మొదటి విడత ల్యాండ్ పూలింగ్ లో వచ్చింది 35,000 ఎకర్స్ మాత్రమే. ఓకే. అందులో రోడ్లు, రైల్వేలు, పార్కుల కోసం ఒక 20,000 ఎకరాలు. అందులో రోడ్లు, భవనాలు, పార్కులు, ఎమ్యూనిటీస్ కోసము 50% భూమి పోతుంది. అంటే 17,500 కోట్లు, 17,500 ఎకరాలు పోతాయి. 35,000లో హాఫ్ పోతుంది. ఏంటి? రోడ్లు, భవనాలు, పార్కులు, అమ్యూనిటీస్, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, అలాగే మీకు పేదలకు ఇళ్ల పట్టాలు కూడా ఆ 50% ఉంది. ఓకేనా? సో 17,500 పోతుంది దాంట్లో. మీ సిఆర్డిఏ చట్టం ప్రకారం చెప్తున్నా, చంద్రబాబు నాయుడు తెచ్చిన సిఆర్డిఏ చట్టం ప్రకారం. ఓకే. పెట్టేయండి. మరో 10,000 ఎకరాలు రైతులకు ఇచ్చేయండి. 10,000 ఎకరాలు రైతులకు ఇచ్చేయమంటుంది. 10,000 కాదు, 17 అంటే 8,750 ఎకరాలు రైతులకు పోవాలా. 30,000 అంటే రఫ్ గా మాట్లాడదాం. ఇక మిగిలింది 20,000 ఎకరాలు. అందులో ఇంకా మిగిలేదు 20,000 ఎకరాలు ఏం మిగలదు. ఇంకో 8,750 ఎకరాలే మిగులుతుంది. ఓకేనా? సో రైతులకి 8,750, ప్రభుత్వానికి 8,750, మిగతాది రోడ్లు, భవనాలు, పార్కులు, దానికి పేదలకు ఇళ్ల పట్టాలు దానికి పోతుంది. సో ఇవి ఒకసారి సరి చేసుకోవాలి. 10,000 ఎకరాలను టాప్ కంపెనీస్ కి, యూనివర్సిటీస్. మీ దగ్గర ఉన్నది 8,750 ఎకరాలే. సో అవన్నీ స్టార్ కంపెనీస్ కి, యూనివర్సిటీస్ కి అమ్ముతారంట. ఆఫర్ చేయండి. కేవలం 1 ఎకరం 2 కోట్లు అనుకున్నా కూడా గవర్నమెంట్ కి 20,000 కోట్ల క్యాష్ ఇన్ హ్యాండ్. ఎకరానికి 2 కోట్లకు అమ్ముకురానని ఆమె గవర్నమెంట్కి ఇంత క్యాష్ వస్తుందని చెప్తుంది. ఆమె దగ్గర ఉన్నది 8,750 ఎకరాలు మాత్రమే. అందులో ఎకరాకి 2 కోట్లు అయితే ఆమెకు వచ్చేది 17,500 కోట్లు. రైతులకు ఎంత వెళ్తుంది అప్పుడు? మరి ఎకరానికి 2,000 కూడా రైతులకు కూడా 17,500 కోట్లు పోతుంది. ఓకేనా? ఇక్కడ ఈమె పప్పులో కాలేసింది. ఈ తర్వాత గవర్నమెంట్ కి 20,000 కోట్ల క్యాష్ ఇన్ హ్యాండ్. ఒక్కసారి కంపెనీలు రావడం స్టార్ట్ అయితే ఆ ఏరియా వాల్యూ స్కై రాకెట్ అవుతుంది. ఇక ఫైనల్ గా మిగిలింది 10,000 ఎకరాలు. దాన్ని కూడా ఇప్పుడున్న మార్కెట్ రేట్ కు అమ్మితే నేడు గజం 25,000 అంటే ఎకరం 12 కోట్లు. ఇప్పుడు ఆమె గజం 25,000 ఒప్పుకుంటుంది. గజం 25,000 అంటే ఒక ఎకరంలో 4,850 గజాలు ఉంటుంది. 4,850 × 25 12,000 కోట్లు. 12 కోట్లు ఎకరం. ఇది ఈమె చెప్పే లెక్క ల్యాండ్ పూలింగ్ ప్రకారం. అయితే ఈమె పేరేంటో నాకు తెలియదు, కానీ ఆమె నేను కొన్ని క్వశ్చన్. 1.2 లక్షల కోట్ల లాభం. అమరావతి ఒక స్టార్ట్అప్ కంపెనీ లాంటిది. మొదట గజం 25,000 అయితే ఎకరానికి 12 కోట్లు వస్తుంటే నువ్వు ల్యాండ్ పూలింగ్ ఎందుకు వెళ్ళావమ్మా అసలు? రేణుకా జెట్టి ఏదో తీసుకొచ్చి వీడియో పోస్ట్ చేసింది. ఆ రేణుకా జెట్టిని అడుగుతున్నా, వీడియో పోస్ట్ చేసేటప్పుడు, అనాలిసిస్ చేసేటప్పుడు
కొద్దిగా బుర్రా బుద్ధి వాడాలి కదమ్మా. గజం 25,000 అంటున్నారు. గజం 25,000 అంటే ఎకరం 12 కోట్లు కరెక్టే. మరి మీరు అసలు ల్యాండ్ పూలింగ్ ఎందుకు వెళ్ళారు? మీరు అమరావతి రాజధాని కట్టాలంటే భూమి కావాలి. భూమి అంటే అయితే ప్రభుత్వం దగ్గర ఉంటుంది, లేకపోతే అటవీ శాఖ దగ్గర ఉంటుంది, లేకపోతే రైతుల దగ్గర ఉంటుంది. రైతుల దగ్గర భూమి కొనాలంటే ఒక చట్టం ఉంది, 2017 భూసేకరణ చట్టం. దాని ప్రకారము రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన గవర్నమెంట్ వాల్యూ దానికి 4 రెట్లు ఇస్తే రైతు తన భూమి ప్రభుత్వానికి అప్పచెప్పేయాలి. ఈ 29 గ్రామాల్లో ఎకరం 2 లక్షలే ఉంది. 2014లో గవర్నమెంట్ వాల్యూ ఎకరం 2 లక్షలే ఉంది. దానికి 4 రెట్లు అంటే ఎకరానికి 8 లక్షలు ఇస్తే గవర్నమెంట్కి అప్పచెప్పేయాలి రైతు. అది చట్టం. అది రైతులు ఇవ్వట్లేదు అనుకోండి, నేను ఇవ్వను ఉన్నారు అనుకోండి, బాబు మరి 2013 భూసేకరణ చట్టం నీ మీద ప్రయోగిస్తే నువ్వైతే 8 లక్షలకు ఇచ్చేయాలి. ఓపెన్ మార్కెట్లో 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు ఇట్లా ఉంది. యావరేజ్న 10 లక్షలు ఉంది. గవర్నమెంట్ చట్టం ప్రయోగిస్తే నువ్వు 8 లక్షలే వస్తాయి. కానీ నేను నీకు అవుట్ రైట్ 20 లక్షలు ఇస్తాను. ఎకరాకి 20 లక్షలు 20 లక్షలు ఇస్తా అంటే మొత్తం అప్పుడు రైతు ఏమంటాడు? 8 కావాలా 20 లక్షలు కావాలా అంటే రైతు ఏమంటాడు? తీసేసుకుంటాడు. 100% రైతుతోని ఎకరా 20 లక్షల చొప్పున కొనేసింటే 30,000 ఎకరాలు కొనడానికి ఎంత అవుతుంది? అమ్మ జట్టి రేణుక ఒకసారి మీరు వీడియో పోస్ట్ చేశారు కదా, నా లెక్కలు కూడా వినండి. ఎకరా ఓపెన్ మార్కెట్లో, గవర్నమెంట్ వాల్యూ కాదు, ఓపెన్ మార్కెట్లో 8, 10, 12 ఉంది అక్కడ 2014లో. యావరేజ్న ఎకరం 10 లక్షలు వేసుకుంటే కూడా ఎకరాకి డబల్ ఇస్తే, ఓపెన్ మార్కెట్కి డబల్, గవర్నమెంట్ వాల్యూ కాదు, ఓపెన్ మార్కెట్కి డబల్ ఇస్తే కూడా ఎకరా 20 లక్షలు చొప్పున చెల్లిస్తే 35,000 ఎకరాలు కొనడానికి అయ్యే ఖర్చు ఎంత? 7,000 కోట్లు. 7,000 కోట్లు ప్రభుత్వ భూమి అయిపోయేది. అది ప్రభుత్వ భూమి అయిపోతే అందులో ప్రభుత్వానికి రోడ్లు భవనాలు 50% బోను, ప్రభుత్వానికి మిగిలే భూమి గజం 25,000 చొప్పున వేసుకుంటే ఎకరా 12 కోట్లు కదా. మరి 17,000 ఎకరాలకి ఎకరా 12 కోట్ల చొప్పున ఎంత ఆదాయం వచ్చేది? అలా చేయకుండా ల్యాండ్ పూలింగ్ ఎందుకు తీసుకొచ్చారు చెప్పమంటే ఎందుకు చెప్పరు? మీ రేణుకా చౌదరి ఏమో కమ్మరావతి అంటదా, మీ ఏబిఎన్ రాధాకృష్ణన్ ఏమో బుద్ధి జ్ఞానం లేదు, భార్య పిల్లలు చెల్లెళ్ళని జగన్మోహన్ రెడ్డి అంటే అదే నిజమని అంటారు. రాధాకృష్ణ నేను అడుగుతున్నా, మీ భార్య చెల్లెల్ని చంద్రబాబు నాయుడు అంటే నువ్వు కూడా అమ్మేస్తున్నావు కదా, ఈ విషయం ఎందుకు చెప్పవు? ల్యాండ్ పూలింగ్ చట్టం ఎందుకు అవసరం చంద్రబాబు నాయుడు ఎందుకు అడగవు? చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ అంటే ల్యాండ్ పూలింగే కరెక్ట్ అని ఎందుకు గంతులేస్తున్నావు? నువ్వు అడిగావు కదా నీ వీకెండ్ కామెంట్లో గత వారము, నీ భార్య కాదు చెల్లెలు అని మరోసారి పెళ్లి చేసేస్తారు అని చెప్పావు కదా. చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ అంటే తానా అంటే తందానే ఎందుకంటున్నావు నువ్వు? ల్యాండ్ పూలింగ్ వెనకాల లక్షల కోట్ల దోపిడీ ఉందని ఎందుకు చెప్పట్లేదు? అంటే నీ భార్య చెల్లెలా? నీ భార్య చెల్లెలే మళ్ళీ పెళ్లి చేస్తావా? నీ కామెంట్ నీకే ప్రయోగిస్తే నీ భార్యకి మళ్ళీ పెళ్లి చేస్తావా నువ్వు? ల్యాండ్ పూలింగ్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ రేణుకా జట్టి కానీ రాధాకృష్ణ కానీ చలసాని శ్రీనివాస్ మొన్న ఒకరు అంటున్నారు, రాజధాని అంటే రైలు పెట్టెల్లో ఒక పెట్టెల్లో అసెంబ్లీ, ఒక పెట్టెల్లో జ్యుడిషియరీ, ఒక దాంట్లో సెక్రటేరియట్ పెడితే రైలు రాష్ట్రం అంతా తిప్పితే ఎక్కడ రైలు ఆగితే అక్కడే రాజధాని అంటున్నాడు ఆయన. అంత ఎగతాళా? ల్యాండ్ పూలింగ్ గురించి ఎందుకు మాట్లాడవు చలసాని శ్రీనివాస్? నువ్వు ఎందుకు మాట్లాడవు? లక్షల కోట్ల దోపిడీని ఎందుకు మాట్లాడవు? జయప్రకాష్ నారాయణ పెద్ద మేధావి, సమాజాన్ని ఉద్ధరించేవాడని మాట్లాడతాడు. ల్యాండ్ పూలింగ్ చట్టం గురించి ఎందుకు మాట్లాడవు జేపీ? లోక్సత్తా పార్టీ పెట్టి అవినీతిని నిర్మూలించడానికి ఏదో ఊడబిక్కడానికి వచ్చామని చెప్తున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను కామెంట్ చేశావు, హాస్యాస్పదం అన్నావు కదా. ల్యాండ్ పూలింగ్ దోపిడీ గురించి జేపీ ఎందుకు మాట్లాడాడు? ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా ల్యాండ్ పూలింగ్ గురించి మీరు ఎందుకు మాట్లాడారు? మీరందరూ కమరావతి అని ఓపెన్గా చెప్పుకుంటున్నారు, సిగ్గు ఎగ్గు లేకుండా. 5 లక్షల కోట్ల దోపిడీ అది. ఈ అమ్మాయి చెప్పిన విశ్లేషణ ప్రకారం అయితే 2 లక్షల కోట్ల దోపిడీ. అవును.
నువ్వు అవుట్ రైట్ ఎందుకు కొనలేదు రైతుల దగ్గర నుంచి? మార్కెట్ రేట్కి డబల్ ఇస్తే కూడా 7,000 కోట్లు రైతులకు ఇచ్చేస్తే మొత్తం ప్రభుత్వ భూమి విలువ పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అవును. రాజధాని ఎవరిదండి? రాజధాని ఏరియాలో భూముల రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? అక్కడ అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటరియట్, ప్రభుత్వ భవనాలు కడుతున్నందుకు. ఈ భవనాలు ఎవరివి? హైకోర్టు కానీ, సెక్రటరియట్ కానీ, ఇవన్నీ బిల్డింగ్స్ ఎవరు? దానికి ఓనర్స్ ఎవరు? గవర్నమెంట్ అంటే ప్రజలే. అంటే ఈ 29,000 ఎకరాలలో 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవనాలు కడితేనే భూమి విలువ పెరుగుతుంది, లేకపోతే పెరగట్లేదు. సో భూమి విలువ పెరగడానికి కారణం ఎవరు? వీళ్ళే, 5 కోట్ల మంది ప్రజలు. భూమి విలువ పెరగడానికి కారణం 5 కోట్ల మంది ప్రజలు అయినప్పుడు లాభం 5 కోట్ల మంది ప్రజలకు వెళ్ళాలా, భూమి ఇచ్చిన వాళ్ళకి వెళ్ళాలా? 5 కోట్ల మంది ప్రజలకి. మరి ఇదేంటి ల్యాండ్ పూలింగ్ చట్టం? ఇంత పట్టపగలు ఒళ్ళు అమ్ముకుంటున్న వ్యభిచారిలాగా అవినీతి చేస్తుంటే దాని గురించి ఎవడు మాట్లాడేందుకు? ఈ జయప్రకాష్ నారాయణ ఇంగిత జ్ఞానం ఏమైపోయింది? ఈ జట్టి రేణుక ఏమేమి మాట్లాడదు, రేణుకా చౌదరి మాట్లాడదు, చలసాని శ్రీనివాస్ మాట్లాడాడు, యాక్టర్ శివాజీ మాట్లాడాడు. లక్షల కోట్ల దోపిడీ జరుగుతుంటే దాని గురించి మాట్లాడకుండా అమరావతి ఏదో దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరించే ప్రాజెక్ట్ అని మాట్లాడతారు. నిస్సిగ్గుగా పట్టపగలు దోచుకుంటున్నారు. దీని గురించి ఎవరు మాట్లాడరు. వైసీపీ వాళ్ళకి చెప్పడం చేత కాదు. ల్యాండ్ పూలింగ్ చట్టం ప్రకారము ఎంత ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి, ప్రభుత్వ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రకారం ఎంత వస్తుంది, 2 పట్టికలు వేసి పోల్చి చూపెట్టండి. రేణుకా చౌదరి అంటుంది కదా అమరావతి అని. అమరావతి అని ఎవరైనా సరే అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజలకి, ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా ల్యాండ్ పూలింగ్ వల్ల ప్రజలందరికీ రావాల్సిన ఆదాయాన్ని దోచి కొంతమందికి దోచి పెడుతున్నారు, పందికొక్కులాగా దోచుకుంటున్నారు అని చెప్తే రేణుకా చౌదరి కానీ, జయప్రకాష్ కానీ, లేకపోతే ఈ జట్టి రేణుక కానీ, రాధాకృష్ణ కానీ, చలసాని శ్రీనివాస్ కానీ, యాక్టర్ శివాజీ కానీ, ఎవరైనా సరే, వీళ్ళు కాకుండా ఎవరైనా సరే అమరావతి రాష్ట్రానికి మంచిది అంటే ప్రజలు చెప్పులు తీసుకుని కొడతారు. మాకు రావాల్సిన ఆదాయం దోచుకుని మీరు మెక్కుతా అది రాష్ట్రానికి ఎట్లా ప్రయోజనం అవుతారో సన్నాసి దద్దమ్మ అని చెప్పులు కొడతారు. అంటే తెలుస్తలేదంటారా సార్ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. వైసీపీ లోపం అది. మరి ఎందుకు ప్రతిదానికి వైసీపీ ముందడిగేస్తుంది కదా, ఈ విషయంలో ఎందుకు ముందడిగేస్తుంది? అది అర్థం కావట్లేదు. వైసీపీ గనక ఇది ప్రజలకి చెప్తే ల్యాండ్ పూలింగ్ చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకి ఎంత నష్టం, అవుట్ రేట్ ఓపెన్ మార్కెట్ రేట్ ఆ రోజున ఎకరా 10 లక్షల బదులు 20 లక్షలు ఇచ్చి 100% రైట్తో భూమి కొనుక్కున్నట్టయితే ప్రభుత్వ ఖజానాకి ఎంత లాభం, ఈ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తే. రాధాకృష్ణ అన్నాడు నిన్న లేటెస్ట్ వీకెండ్ కామెంట్లో, నాకు జగన్మోహన్ రెడ్డి 25 ఏళ్ళ నాటి ఒక సంఘటన నాకు తెలుసు, అది గనక చెప్తే చాలా ఇబ్బందుల్లో పడతాడని. ఇది గనక జగన్మోహన్ రెడ్డి చెప్తే ఏబిఎన్ రాధాకృష్ణ, TV5, ఈటీవీ, మహాన్యూస్, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇవన్నీ దుకాన్ బంద్. ఏం విషయం సార్ అది? అదే ల్యాండ్ ఎక్విజిషన్ ఎందుకు చేస్తున్నారు, ల్యాండ్ పూలింగ్ ఎందుకు చేస్తున్నారు? ల్యాండ్ ఎక్విజిషన్ చేయొచ్చు కదా, ఆల్రెడీ ఒక చట్టం ఉంది. ఆ చట్టం నుంచి ఇంకో చట్టం తీసుకొస్తే ప్రజలకి మేలు జరగాలి. ఏదైనా సరే కొత్త చట్టం తీసుకొస్తే దానివల్ల ప్రజలకి మంచి జరగాలి. జగన్ గారికి తెలియదంటారా ఈ విషయం బయట పెడితే వీళ్ళ పుట్టగతి ఉండదు అని చెప్పేసి? మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసో తెలియదు మనకైతే తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ విషయం బయట పెడితే భూస్థాపితం అయిపోతుంది. నాట్ ఓన్లీ తెలుగుదేశం, నారా వాళ్ళని ఎవరు రాజకీయంగా అంగీకరించరు. పవన్ కళ్యాణ్ అయితే సినిమాలు ఎట్టకు పోయినాయి, రాజకీయాలకు పనికిరాడు, జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేసుకోవాలా. ఈ విషయం కనుక బయట పెడితే ఓకే. సో ఇది పరిస్థితి. ఇది చెప్పితే ఎవరు కొవ్వు ఎవరు కరిగిస్తారు అంటే ప్రజలే మీ కొవ్వు కరిగిస్తారు. రాధాకృష్ణ అంటున్నాడు నిన్న, ఎవరు కొవ్వు ఎవరు కరిగిస్తారు. జగన్మోహన్ రెడ్డి కనుక ల్యాండ్ పూలింగ్ ఏంటి, ల్యాండ్ ఎక్విజిషన్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజలకి
కొవ్వు వెలుస్తారు ప్రజలు. ఉమ్. మధ్యంతర ఎన్నికలు వచ్చిన ఆశ్చర్యం లేదు. ఉమ్. ఎమ్మెల్యేలని పరిగెత్తించి అంటారు. అమరావతి అని పేరెత్తితే పనులన్నీ ఆపేయంటారు ముందు ప్రజలు. అమరావతి ఎక్కడ పని అక్కడ ఆపేయండి, ముందు దాంట్లో వచ్చే లాభాలు ప్రజలకి పంచుతామని ప్రకటన చేయండి. ల్యాండ్ అక్విజిషన్ చేయండి, ల్యాండ్ పూలింగ్ కాదు. మాకు రావాల్సిన, మా బిడ్డలకు రావాల్సిన సంపద మాకు పంచండి, ఆ తర్వాతనే అమరావతిలో ఇటుక పెట్టండి, పనులన్నీ ఆపండి అని ఎమ్మెల్యేలను తరిమి కొడతారు. అండ్ సార్, ఇప్పుడు మీరు వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేది చెప్పారు, ప్రతి వీకెండ్కి ఒక్కొక్క సంచలనమైన కామెంట్స్ వేస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకు రియాక్ట్ అవ్వట్లేరు అని చెప్పేసి నా క్వశ్చన్ సార్. ఎందుకు లాస్ట్ వీక్ దానికి వైసీపీ రియాక్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత కదా వాళ్ళందరూ వచ్చేది ధర్నా చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాతనే ధర్నా చేశారు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే వైసీపీ ఒక విషయంలో మాత్రం చాలా ఘోరంగా చేతిలో బ్రహ్మాస్త్రం పెట్టుకొని పడరాని మాటలు పడుతుంది. బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే తెలుగుదేశం పార్టీ నేను, ఎందుకంటే వేరే ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎవరైనా వచ్చి టేకప్ చేస్తే అది దాని మళ్ళీ నిలబడటం లేదు నేను చెప్పలేను. కానీ నారా ఫ్యామిలీ రాజకీయాలు చాప్టర్ క్లోజ్, పవన్ కళ్యాణ్ చాప్టర్ క్లోజ్, టీవీ ఛానల్స్ పచ్చ ఛానల్ చాప్టర్ క్లోజ్. పచ్చ ఛానల్ అని ఎవడో ఆన్ చేయడు, ఎందుకంటే మా బిడ్డలకు రావాల్సిన ఆదాయాన్ని మీరు దోచుకునే ల్యాండ్ పూలింగ్ చట్టం రాష్ట్రానికి మంచిదని చెప్తారా? రాష్ట్ర ప్రజలందరికీ రావాల్సిన లక్షల కోట్లు దోచుకుంటా అది రాష్ట్రానికి మేలు అని చెప్తారా అని ఆ టీవీ ఛానల్ ఎవరు ఓపెన్ చేయరు. ఏ రాజకీయ నాయకుడు సరే అమరావతి పేరు ఎత్తితే చెప్పు తీసుకుని కొడతారు. మాకు రావాల్సిన ఆదాయం దోచుకునే ప్రాజెక్ట్ అమరావతి, అది మంచిదని ఎట్లా చెప్తారు? చొక్కా పుచ్చుకొని చెప్పు తీసుకుని కొడతారు. విపక్ష పార్టీ ప్రజల ఆస్తి దోచుకుంటుంటే దాన్ని కాపాడాల్సిన బాధ్యత విపక్షాన్ని. అది చేస్తే నిలబడలేరు ఎవరు. ఇంటికి పోవాల్సిందే చంద్రబాబు నాయుడు, లోకేష్, దేవాలయం కూడా ఎవరు నమ్మరు. వీళ్ళు మన కడుపులు కొట్టుకుంటా నీకు మంచి చేస్తున్నాము అని చెప్పే ప్రాజెక్ట్ అది అమరావతి. అది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు వైసీపీ. అది ఎక్స్ప్లెయిన్ చేయనంత వరకు ఇక అమరావతి ఎవరు మాట్లాడరు. రేణుకా చౌదరి కానీ, ఈ జట్టి రేణుకా కానీ, లేకపోతే రాధాకృష్ణ కానీ, జయప్రకాష్ నారాయణ కానీ, చలసాని శ్రీనివాస్ కానీ, యాక్టర్ శివాజీ కానీ అమరావతి ఊసెత్తారు. మీరు మైకు పెడితే కూడా నో కామెంట్ అని వెళ్ళిపోతారు. అమరావతి పేరు ఉచ్చరించాలంటే గజ 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 వణుకుతారు. జగన్మోహన్ రెడ్డి కనుక ల్యాండ్ పూలింగ్ ఎందుకు చేస్తున్నావు, ల్యాండ్ ఎక్విజిషన్ ఎందుకు చేయలేదు అని ప్రజలకు వివరించిన తర్వాత ఎవరైనా సరే కూటమిలో ఏ రాజకీయ నాయకుడి దగ్గర నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర నుంచి వార్డు మెంబర్ దాకా రాజధాని అమరావతి పేరు ఉచ్చరించాలంటే గజ 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 వణుకుతారు. ప్రజలు పంతలు పట్టుకోండి. అలా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వైసీపీ ఘోర వైఫల్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.